నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పంజాబ్ కింగ్స్ నయా హిట్టర్ శశాంక్ సింగ్ పేరు మారుమోగుతోంది. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా ఈ పంజాబ్ కుర్రాడి గురించే చర్చ జరుగుతోంది. అసాధారణ బ్యాటింగ్తో చెలరేగుతున్న ఈ కుర్రాడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. లోయర్ ఆర్డర్లో అసాధారణ ప్రదర్శనతో శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్కు అత్యంత విలువైన ఆటగాడిగా మారిపోయాడు. అయితే ఈ నయా హిట్టర్ను ముందుగా పంజాబ్ కింగ్స్ వద్దనుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన IPL 2024 సీజన్ మినీ వేలంలో శశాంక్ సింగ్ను పంజాబ్ కింగ్స్ 20 లక్షలకు పొరపాటును కొనుగోలు చేసింది. అయితే తాము శశాంక్ సింగ్ విషయంలో పొరపాటు చేశామని, ఒకరికి బదులు మరొక ఆటగాడికి బిడ్ వేశామని పంజాబ్ కింగ్స్ ఆక్షనీర్ దృష్టికి తీసుకొచ్చింది. వేలం రూల్స్ ప్రకారం బిడ్ పూర్తయిన తర్వాత మార్చటం కుదరదని ఆక్షనీర్ చెప్పడంతో పంజాబ్ కింగ్స్ తెగ బాధపడిపోయింది. ఈ విషయాన్ని మీడియాకు కూడా తెలియజేసింది. కానీ ఆ ఆటగాడి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కు హీరో అయ్యాడు. 9 మ్యాచుల్లో 65.75 సగటుతో 263 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలుండగా స్ట్రైక్ రేట్ 182.64గా ఉండటం విశేషం. ఈ టోర్నీలో అతను 18 సిక్స్లు 19 ఫోర్లు బాదాడు. గుజరాత్ టైటాన్స్ తో 29 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచిన శశాంక్ సింగ్ KKR తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో 28 బంతుల్లో 68 రన్స్ చేశాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే శశాంక్ సింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపునే IPL లోకి అరంగేట్రం చేశాడు. IPL 2022 సీజన్ లో అతను సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 10 మ్యాచ్లు ఆడి 69 పరుగులే చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అతనికి సరైన అవకాశాలు ఇవ్వలేదు. కానీ పొరపాటున కొన్న పంజాబ్ కింగ్స్ తరపున అతను మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నాడు. శశాంక్ సింగ్ ను వదిలేసి సన్ రైజర్స్ హైదరాబాద్ తప్పు చేసిందని, అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చుంటే జట్టుకు కలిసొచ్చేదని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు బాధపడుతున్నారు. వాస్తవానికి 32 ఏళ్ల శశాంక్ 2017లో IPLలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2017 సీజన్లో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ అతడిని దక్కించుకున్న తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. తర్వాతి సీజన్ కోసం అతడిని వదిలేసింది. 2019లో రాజస్థాన్ అతడిని సొంతం చేసుకున్న వరుసగా 3 సీజన్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. చివరకు సన్ రైజర్స్ తరపున 2022లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు శశాంక్ పంజాబ్ పాలిట బ్రహ్మాస్త్రంగా మారాడు.